తెలంగాణ రాజకీయాలు రోజుకొక కీలకం మలుపుతుంది అనడంలో రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని సంఘటనలే మనం మాట్లాడుకోవచ్చు. అందులోనూ ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఒకటి ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అలాగే గోషామహల్ కూడా ఉప ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ 2 సీట్ల మీద చాలా ఫోకస్ అయితుంది. దీని మీద ఎవరు గెలుస్తారా ఏంటా అనేది కూడా చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా భాజపా బీజేపీ నుంచి కూడా ఒక పర్సన్ అయితే దీని మీద ఖచ్చితంగా గెలిచి తీరుతానంటూ దీని మీద కన్నేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఆవిడెవరో కాదు, మాధవిలత. సో మాధవిలతకి చాలా పాపులారిటీ, చాలా ఒక ఫైర్ బ్రాండ్ అని పేరు తెచ్చుకోవాలని ఎప్పటి నుంచో తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఆ నేపథ్యంలోనే ప్రతి దగ్గర కూడా ఎక్కడ దేవాలయాలకి ఎటువంటి ఆటంకాలు జరిగినా లేకపోతే ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ అయినా అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా తన గొంతునైతే వినిపిస్తూ ఉంటుంది. చాలా సేవా కార్యక్రమాలు, ట్రస్ట్ కార్యక్రమాలు అవన్నీ చేస్తున్నాను కూడా చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి మాధవలత నిజంగానే ప్రజలకు సేవ చేస్తుందా లేదా అనే అంశాలు కూడా చూడాలి. అలాగే మరి తను ఎన్నాళ్ళకు 15 నెలల నుంచి కొన్ని ట్రస్ట్ కార్యక్రమాలు కూడా చేస్తుందని చెప్తున్నారు. మరి విరించి హాస్పిటల్ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి ఆవిడ మరి విరించి నుంచి ఎంతమంది పేద ప్రజలకు సేవ చేస్తుందనే అంశాలు కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇక జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అంతేకాకుండా గోషామహల్ కాన్స్టిట్యున్సీ మీద టార్గెట్ చేశారు కాబట్టి భాజపా నుంచి ఆమె ఎమ్మెల్యే గెలవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తన మీద ఫోకస్ పెట్టడానికి మీడియా, ప్రజలు కూడా తనని గుర్తుపట్టడానికి, ప్రజలందరూ కూడా తనని ఎలాగ గెలిపించడానికి, ప్రజల దృష్టికి తను వెళ్ళడానికి నానా కష్టాలు పడుతుంది. మరి ఆ నేపథ్యంలోనే ఈ మధ్యన కొన్ని డ్రైవ్స్, కొన్ని సేవా కార్యక్రమాలు అవన్నీ చేస్తుందంటే మరి అవేంటో ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. రైట్, చూసారు కదా. సో ప్రస్తుతం బోరబండ దగ్గర ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్లో ఆమె డ్రైవ్ నిర్వహించింది. సో ఈ డ్రైవ్ లో భాగంగా తాను చెప్తున్న విషయం ఏంటంటే పిఎం ప్రధానమంత్రి ఒక స్కీమ్ పిల్లల కోసం ప్రీ మెట్రిక్ స్కూల్ వాళ్ళకి స్కాలర్షిప్ అయితే అందజేస్తారు. అది 8th, 9th, 10th వాళ్ళకి 1 year కి 8,000 to 10,000 స్కాలర్షిప్ స్టైఫండ్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే వాళ్ళ గ్రేడ్, బోనఫైడ్, వాళ్ళు చదువుతున్న మేము ఇవన్నీ సబ్మిట్ చేసి లింక్డ్ ఆధార్ కార్డ్, పాస్బుక్ ఏదైతే ఉందో బ్యాంకు అకౌంట్ రిలేట్ చేస్తే వాళ్ళ అకౌంట్ లో వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఆ పిల్లలందరికీ కూడా పిఎం అంటే నేషనల్ స్కీమ్ సంబంధించి పిఎం ప్రధానమంత్రి కి సంబంధించిన ఒక స్కాలర్షిప్ అయితే పిల్లలందరికీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో దాన్ని ప్రమోట్ చేయడానికి సో ప్రతి స్కూల్ కి, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ అన్నిటి కూడా ఆవిడ డ్రైవ్ చేస్తుంది, అక్కడికి వెళ్తా ఉంది. అయితే అదంతా బానే ఉంది, కానీ మీరు గమనించినట్లయితే ఇది ఆవిడ ఈ విధంగా ప్రమోట్ చేశారు. మీరు ఇక్కడ చూడండి. సో ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ చెక్ లిస్ట్ 9th and 10th స్టూడెంట్స్ అన్నారు. సో దీంట్లో 9వ తరగతి, 10వ తరగతి వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ ఇస్తామని చెప్పారు. అయితే ఇక్కడ లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ అని అయితే మెన్షన్ చేశారు. దీంట్లో నేను చెప్పినట్టు కూడా విద్యార్థి యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, అలాగే జాయింట్ అకౌంట్ విద్యార్థిది, మీ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింక్ ఇవ్వాలి. ఇంకొకటి బోనఫైడ్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవ్వాలి. ఆదాయ ధృవీకరణ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, ఇవన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి, బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి పాస్బుక్ ఇవన్నీ సబ్మిట్ చేస్తే ఒక వెబ్సైట్ ఉంటుంది, నేషనల్ వెబ్సైట్. దాంట్లో అప్లై చేసుకుంటే ఇది మనకి డెఫినెట్ గా అకౌంట్ లోకి డబ్బులు వచ్చేస్తాయి. అయితే ఇక్కడ మీరు చూస్తే ఈవిడ లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్ అని పేరు పెట్టుకొని దీన్ని ప్రమోట్ అయితే చేస్తుంది. అంటే దీన్ని బట్టి చూసే వాళ్ళకి ఏమర్థం అవుతుంది, ఈ ట్రస్ట్ నుంచి ఈవిడ డబ్బులు అందరికీ కూడా ఇచ్చేస్తుంది, స్కాలర్షిప్ ఇచ్చేస్తుంది అని తెలియజేసే విధంగానే ఇక్కడ క్లియర్ గా అయితే అర్థమవుతుంది కదా. సో ఇక్కడ కూడా తను ఒక తెలివిగా తను ప్రమోట్ చేసుకుంటూ, తన చారిటబుల్ ట్రస్ట్ ని ప్రమోట్ చేసుకుంటూ ఇలా స్కూల్స్ కి, డ్రైవ్స్ కి తెగ తిరిగేస్తుంది అనే అభియోగాలు అయితే తన మీద ఉన్నాయి. మరి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆవిడ్ని నేను అడిగిన ప్రశ్నకి తన సమాధానం ఎలా చెప్పిందో చూసారు కదా. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఎక్కడైనా కానీ తన్ని ఫోకస్ చేసే విధంగా, తను ప్రమోట్ చేసుకునే విధంగా, ఎలాగో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా గెలవాలని ఒక సంకల్పంతో ఈ విధంగా చేస్తుందని కూడా తెలుస్తుంది. మరి చూడాలి, మరి ఇన్ని చేస్తుంది ఆవిడ ఏ విధంగా గెలుస్తుంది, నిజంగానే ప్రజలకు సేవ చేసే ఆవిడైతే ఇలా చేయడం కరెక్టేనా,
ఆవిడ ఒకవేళ చెయ్యాలి అని అనుకుంటే అదే ట్రస్ట్ ద్వారా పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వచ్చు కదా. అదే ట్రస్ట్ ద్వారా పిల్లలకి గానీ లేదంటే ఇంకెవరైనా తను చెయ్యొచ్చు కదా. ఈ ట్రస్ట్ పేరు అడ్డం పెట్టుకొని ఆవిడ ట్రస్ట్ అని నేషనల్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని అడ్డం పెట్టుకొని ఆవిడ ట్రస్ట్ పేరు చెప్పి ఎందుకు ప్రమోట్ చేసుకోవాలనే క్వశ్చన్ అయితే మొదలవుతుంది. ఇవొక్కటే కాదు, ఎన్నో 15 ఏళ్ళ నుంచి ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తున్నానని చెప్తుంది. మరి అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. మరి చారిటబుల్ ట్రస్ట్ అని చెప్తున్నప్పుడు మరి విరించి హాస్పిటల్ పెట్టి అన్నిటి వేల డబ్బులు ఎందుకు ప్రజల దగ్గర దొబ్బేయాలి? కోవిడ్-19 టైంలో విపరీతమైనటువంటి ఆరోపణలు అయితే హాస్పిటల్ మీద ఉన్నాయి. అందులో చాలా మంది బాధితులు ఇప్పటికీ కూడా బాధపడుతున్నారు. అక్కడికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకొని వచ్చాము, డబ్బులు పోగొట్టుకొని వచ్చాము తప్ప మాకు ఉపయోగం లేదు, దరిద్రగొట్టు హాస్పిటల్ అని ఎంతో మంది పబ్లిక్ దాని గురించి చాలా నెగిటివ్ ప్రచారం అయితే చేసిన సందర్భాలు మనం చూస్తున్నాము. కోవిడ్-19 లో ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న హాస్పిటల్ స్టిల్ ఇప్పుడు అంత ప్రాచుర్యంలో లేదు. కానీ లోపల ఏం జరుగుతుంది అనే అంశాలు కూడా చూడాలి. సో ఈ విధంగా ఆవిడ టార్గెట్ చేస్తూ అంటే ప్రజల యొక్క దృష్టిని నా మీదకి తెచ్చుకోవాలన్న ఒక ఉద్దేశంతోనే ప్రమోషన్లు అయ్యే విధంగా, ప్రమోట్ అవ్వాలే విధంగా ఎప్పుడు కూడా మీడియాలో కనిపిస్తూ ఎప్పుడు కూడా వివాదాస్పదమైనటువంటి మాటలు, కాంట్రవర్సీ మాటలు, ఎవరు అడిగినా కూడా ఎప్పుడు గొడవపడే మాటలే తప్ప ఏ రోజు చక్కగా మాట్లాడిన సందర్భం లేదు. ప్రతి ఒక్క జర్నలిస్ట్ తోని కూడా గొడవపడడం, లేదంటే ప్రతి ఒక్క మీడియా వాళ్ళతో గొడవపడడం, ప్రతి ఒక్క పోలీస్ తోని గొడవపడడం, ఎవరు అధికారులు వస్తే వాళ్ళతో గొడవపడడం, తరతిక్క సమాధానం చెప్తూ ప్రతి ఒక్కరితోని వివాదంగా మాట్లాడడమే అలవాటుగా మార్చుకున్నటువంటి మాధవీలత మరి ఏ మేరకు నిజంగా ప్రజల యొక్క మనసును గెలుచుకుంటుంది, ఏ విధంగా ఎన్నికల్లో టికెట్ సంపాదించుకుంటుంది? మరి ఇంత చేస్తున్నప్పుడు నిజంగానే ప్రజల కోసం చేస్తే బీజేపీ ఎందుకు ఆమెకు టికెట్ ఇవ్వట్లేదు? మరి టికెట్ ఇచ్చి గెలిపించడానికి ఎందుకు ఆమెకు మద్దతు ఇవ్వట్లేదు బీజేపీ అనే క్వశ్చన్ కూడా వస్తుంది. మరి నిజంగా చేసినట్లయితే ఆవిడ గెలిచే అవకాశం ఉంటుంది కదా. చూద్దాం మరి ఇప్పుడు ఈసారి ఉప ఎన్నికల్లో వస్తున్నాయి, ఖచ్చితంగా అయితే టార్గెట్ చేస్తుంది, గెలుస్తుందో లేదో కూడా చూడాలి. మరి ఈవిడ కొద్దిగా పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని కూడా బయట కొంతమంది అయితే మాట్లాడుకుంటున్నారు. వివాదమైనటువంటి విషయాలకు కొద్దిగా దూరంగా ఉండి కొద్దిగా పద్ధతిగా ఉండాలని కూడా కోరుకుంటున్నారు ప్రజలు. అలాగే కొంతమంది ఆమెకు సంబంధించిన కొంతమంది సన్నిహితులు. లెట్స్ సీ మరి వివాదాస్పదంగా మారినటువంటి ఈవిడ చర్చలు, అంశాలు, ఆవిడ తీసుకున్న నిర్ణయాలు, ఆవిడ చేసే పనులు అన్ని కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటే బాగుంటుందని మనం కూడా కోరుకుందాం.